Hello, hi, welcome back our channel. Today I tell you అనగా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ఆహా అనంత యాపిల్ గురించి మీకు చెప్పబోతున్నాను. యాపిల్ అంటే హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారేమో ఎవరైనా. ఈ అభిప్రాయాన్ని బ్రేక్ చేశాడు రైతు. కరువు నేల అనంతపురంలో యాపిల్ చెట్టు పెరుగుతుందని ఎవరైనా చెబితే అసలు నమ్ము. కానీ ఆ కలను నిజం చేశాడు ఒక సాధారణ రైతు. ఇజ్రాయిల్ దేశం నుంచి ఆపిల్ మొక్క తెచ్చి అనంతపురం ఎండల మధ్య పెంచి చూపించాడు. ఆయన కష్టానికి, ఆలోచనకు, ధైర్యానికి కలిసొచ్చిన విజయగాథ ఇది. దేశంలోని అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో అనంతపురం జిల్లా ఒకటి. ఇది కరువు ప్రాంతం కూడా. అలాంటి ప్రాంతంలో గార్లదిన్నె మండలం మార్తాండ గ్రామానికి చెందిన కెవి రమణారెడ్డి యాపిల్ సాగుతో కొత్త చరిత్ర సృష్టించాడు. రమణారెడ్డి గతంలో పట్టు చీరల నేత కార్మికుడు. హైదరాబాద్ మార్కెట్లో చీరలు అమ్ముతూ జీవనం సాగించేవారు. కరోనా సమయంలో ఆ వ్యాపారం కుదేలైంది. సమస్యల నుంచి నేర్చుకున్న పాఠం వ్యాపార నష్టాల నుంచి బయటపడాలని వ్యవసాయం వైపు మళ్ళాడు రమణారెడ్డి. మొదట వేరుశనగ, వరి, దానిమ్మ, బత్తాయి పంటలు సాగు చేశారు. కానీ అధికంగా క్రిమి సంహారక మందులు వాడాల్సిన రావడంతో పెట్టుబడులు పెరిగి లాభాలు తగ్గిపోయాయి. ఇలా కాదని రసాయనాల అవసరం తక్కువగా ఉండే పంటలు పండిద్దామనుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, లిచ్చి, ఖర్జూరం వంటి పంటలతో పాటు యాపిల్ పై కూడా దృష్టి పెట్టారు. హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళి అన్నా వెరైటీ యాపిల్ మొక్కలు తెచ్చి సాగు ప్రారంభించారు. కానీ అనంతపురం అధిక ఉష్ణోగ్రతలు అవి తట్టుకోలేకపోయాయి. 3 ఏళ్ల కష్టానికి నిమ్మకాయ సైజు కాయలు మాత్రమే వచ్చాయి. దాదాపు 6 లక్షల నష్టం వచ్చింది. ఇక్కడే చాలా మంది ఆగిపోతారు. కానీ రమణారెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి మరింత సమాచారం తెలుసుకున్నాడు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ప్రపంచంలో ఎడారి పచ్చగా మార్చిన దేశం ఇజ్రాయెల్ ఇప్పుడు యాపిల్ పంటలో కూడా కొత్త దారిని చూపిస్తోంది. వేడి ప్రాంతాల్లో కూడా పండేలా రూపొందించిన KLD వంటి లో చిల్లింగ్ యాపిల్ రకాలు నాకు ఒక కొత్త అవకాశం కనిపించాయి. ఇజ్రాయెల్లో పనిచేస్తున్న నా మిత్రుల ద్వారా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే యాపిల్ రకాల గురించి తెలుసుకుని అక్కడి నుంచి మొక్కలను తెప్పించి నర్సరీలో పెంచి తరువాత పొలంలో నాటాడు. మొత్తం 1500 మొక్కలు ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని ఒక్కో మొక్క 650 పడింది. మొక్కలకే 10 లక్షలు పెట్టుబడి అయ్యింది. 2.5 ఎకరాల్లో సాగు మొదలు పెట్టాము. ఎకరాకు 6 మొక్కలు నాటారు. డ్రిప్ ఇరిగేషన్తో సరైన కట్టింగ్, సంరక్షణతో చెట్లు పెంచారు అని రమణారెడ్డి గారు